అన్నామలై అకస్మాత్తుగా అజ్ఞాతమైపోయారు. మొన్నటిదాకా తమిళనాడులో హడావిడి చేసి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నటువంటి స్టేజ్ నుంచి పాదయాత్రలు చేసి పార్టీని డెవలప్ చేసి 11% దాకా ఓట్లు తెచ్చాక అవసరమైనటువంటి 40% ఓట్లు లేకపోతే కష్టం కాబట్టి అంత ఓట్లు కావాలంటే కూటమి కట్టాలని, అందుకోసం ఏఐఏడీఎంకే భారతీయ జనతా పార్టీలకి తోడుగా డిఎండికేతో పాటుగా టీఎంకే అని ఎన్బీకే అని ఇట్లాంటి అనేక పార్టీలతో కలిపి ఒక జట్టు కడుతున్నటువంటి వేళ దానికి అన్నామలై అడ్డం కాబట్టి అక్కడ ఏఐఏడీఎంకి అడ్డుపడుతుంది కాబట్టి 2023లో అన్నామలై కారణంగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం, ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చుకుని ఎన్డీఏలో పెట్టుకోవడం ఇదంతా జరిగింది. ఇప్పుడు అన్నామలై పరిస్థితి ఏంటి, రాజకీయ భవిష్యత్తు అంటే మే నాటికి అతని జాతకం ప్రకారం చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉందంట. మే నాటికి ఇది జ్యోతిష్కులు చెప్పే పాయింట్ ఏంటంటే మే నాటికి అతనికి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉందని, కీలక బాధ్యతలు ఇస్తారని. అదే సందర్భంలో స్టాలిన్ జాతకం ప్రకారం ఇక పతనం ప్రారంభమవుతుందని, అక్టోబర్ నుండి